కోసి కాలేసి నొక్కితే రక్తం ప్రవహించినట్టు హిందువులు 1,26,000 మందిని కోస్తే సరయూ నదిలో రక్తం ప్రవహించిందట నీరు బదులు. అయినా సరే 500 సంవత్సరాలు తపస్సు చేసి ఎవరు సాక్ష్యం చెప్పారు మిత్రమా? పుట్టు గుడ్డివారు రామానంద తీర్థులనే ఒక సన్యాసి తన 22వ సంవత్సరంలో మొదటిసారి గోడెక్కి తన 66వ సంవత్సరం వరకు అంటే 44 ఏళ్లు ఒకే మాటను తడబడకుండా చెప్పాడట. 124 మంది చీఫ్ జడ్జిస్ నోట్ చేశారట ఆయన సాక్ష్యాన్ని. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏముంటదని అయోధ్య రామజన్మభూమి హిందువులదే అని సాక్ష్యం చెబితే 3,500 కోట్ల రూపాయలతో గుడి కట్టి మహానుభావులు ఏ పార్టీ అయితే ఏ మహానుభావులైతే కాషాయాన్ని కట్టుకుని హిందూ ధర్మాన్ని వెలిగించడానికి గడచిన ఫిబ్రవరి 22న లోక కళ్యాణంతో బాలరాముణ్ణి అక్కడ ప్రతిష్ఠింపజేసి అయోధ్యను మనకిచ్చారా లేదా? చెయ్యొద్దని జై శ్రీరామ్. దీనికి కారణం ఎవరు? అడుగు. ఎక్కడో కేరళ రాష్ట్రంలో మారుమూల పల్లెటూరులో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న ఆర్యాంబ శివగురువులు అనబడే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న బ్రాహ్మలింట పుట్టి 32 సంవత్సరాలే నేను బతుకుతాను, 33వ సంవత్సరం వచ్చిన మరుక్షణం నేను చనిపోతానని తన జీవిత రహస్యం తనకే తెలిసి కంగు వేసుకుని అమ్మను ఒప్పించి 6వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం లోపల బ్రహ్మచర్యాన్ని పొంది, అయ్యా నువ్వు బ్రహ్మచారి అయితే మరి అమ్మ శవాన్ని తగలబెట్టడానికి రాకూడదు కదరా, మరి నేను పోతే నువ్వే నాకు పిండం పెట్టి పెట్టాలంటే అమ్మ ఆపద్ధర్మ బ్రహ్మచారిగా నేను వస్తానమ్మా అని అమ్మకు మాటిచ్చి అమ్మ మరణ వార్త తెలుసుకొని అగ్రహారానికి వచ్చి, అయ్యా నుప్పి వండి అమ్మ శవాన్ని దహనం చేయాలంటే అగ్రహారం బ్రాహ్మలంతా చీకొట్టి, నువ్వేం బ్రహ్మచారివిరా, నువ్వేమి హిందూ ధర్మం రా, భార్య అమ్మ శవాన్ని తగలబెట్టే బ్రహ్మచారివి నువ్వేం బ్రహ్మచారివిరా అని అగ్రహారం అంతా చీకొడితే అమ్మ శవాన్ని అంపశయ్య మీద పెట్టి సూర్యుడు ఎదురుగుండా కూర్చుని పద్మాసనం వేసుకుని రవయే నమః అని సూర్య మంత్రాన్ని ఉపసాపన చేసి సూర్య కిరణాలతో అమ్మ శవానికి దహన సంస్కారం చేసిన మహానుభావుడు. ఈ హిందూ ధర్మానికి నేను ఏమివ్వాలి, ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతికాను అని ఏ బండి ఎక్కకుండా పాదరక్షణ ధరించకుండా ఆ చేతు హిమాచలం కాశీ నుంచి కన్యాకుమారి వరకు 2 సార్లు నడిచి తిరుపతిలో ధనాకర్షణ యంత్రాన్ని పెట్టి మైకిస్తాను కావాలంటే అందుకేగా మనం వెనక ఇవి చేతుల్లో ఆడుతుంది. ఎప్పుడు కాకపోతే గోడ కన్నా చెప్పాలంట, గోడ బితుకుడి కింద పడాలంట. మీ హిందూ ధర్మాన్ని పాటుపడాలని ముఖాన బొట్టు, మెడలో పుస్తే, తలలో పువ్వులు, చేతికి గాజులు, కాళ్లకు వెట్టెలు, 5 రకాలైనటువంటి పసుపు కుంకాలుంటే నువ్వు భర్తను కలిగి ఉన్నట్టే పిచ్చిదానా. మరి 5 ఉన్న నువ్వు ఏమైపోతున్నావు? బొట్టు తీస్తున్నావు, మెట్టి తీస్తున్నావు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుంతర తత్ర విధియోస్తు స్వామి అని పాంచజన్యాన్ని బోధిస్తుండే. ఆ శబ్దం వింటే నేను ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి అట్ట వేసి గీతను నమ్ముకో, నీ గీత మారుతాది, గీతను చదువు, నీ జన్మ మారుతాది. హిందువుగా పుట్టడమే నువ్వు చేసిన గొప్ప వరమే చెల్లెలా. కనుక నువ్వు హిందువుగా బతకమంటే హిందువుగా ఉన్న ఆ కృష్ణుడు అర్జునుడు ఉన్న అట్టం తీసేసి ఆ దిక్కుమాల నల్లటేసుకుని సంకలో పెట్టుకుని అందరూ నిద్రపోయినాక ఆదివారం బదిలికి వెళ్దామని అంటున్నావే. హిందూ మతాన్ని తాకట్టు పెడుతున్నావు ఆడపిల్ల. ఎక్కడికి పోయిందే నీ బుద్ధి? హిందువుగా పుట్టావే, ఎందుకు మారుతున్నావు? బాత్రూమ్ లో ఒక సబ్బు వాడుతున్నావు చిన్నప్పటి నుంచి, అది లక్సా మెడిమిక్సా? మీ అమ్మ వాడింది, నువ్వు వాడావు. మీ నాన్న కొన్నాడు, నువ్వు వాడావు. అత్తగారింటికి వచ్చావు, అదే సబ్బు తెచ్చుకున్నావు, అదే సబ్బు వాడుతున్నావు. నడి వయసు వచ్చింది, 2 బిడ్డల తల్లి అయ్యావు, అత్త అయ్యావు, అమ్మమ్మ అయ్యావు, నాయనమ్మ అయ్యావు, కానీ సబ్బు మార్చలేదు. అమ్మా ఈ రోజు నీ సబ్బు నిండుకుంది, నా సబ్బు వాడుకోవాలి కోడలంటే నా సబ్బు నాదే, నా బ్రాండు మార్చడం, నా బ్రాండు నాదే అని 5 నిమిషాల శరీరానికి శుభ్రం ఇచ్చే సబ్బునే మార్చలేకపోతున్నావే. మరి హిందువుగా పుట్టి మధ్యలో మతం ఎందుకే మారుతున్నావు? నీ అమ్మ కడుపు మారా? ఎందుకు మారుతున్నావు? ఇక్కడ ఏమి పోగొట్టుకున్నావు, అక్కడ ఏం పొందావు? ఇక్కడ నిన్ను బొట్టు తీయమంటున్నాడు, మెట్టి తీయమంటున్నాడు. మెట్టిలు బొట్టులు ఎట్టగొట్ట తీసావు. వదినా నువ్వు రమ్మన్నావని వచ్చా. మీ గుడికి వెళ్తే 50 ఖర్చు, కొబ్బరికాయ 30, కానుక 10, పూజారి పంచి దొరుకుకుంటా ఉంటాడు. పూజారి నా సంగతి ఏంటండి, వాడికి ఒక 10, మొత్తం 50. 4 సార్లు వెళ్తే 200, నెలలో 4 సార్లు వెళ్తే 200, సంవత్సరం మొత్తం వెళ్తే 12 రోజులు 2400 బొక్క.
కానీ మా మతంలో అట్లా ఉండదు. ఆదివారం నాడే పూజ, అందరూ నిద్రపోయినాక అర్ధరాత్రి కాడే మా పూజ, అందరూ నిద్రపోతారు, మా పూజ మొదలవుద్ది. మాంసం వేసి అన్నం పెడతాం, బ్రిటిష్ వాడు పెట్టిన బట్టలు ఎత్తుకొచ్చి నీ ముఖాన్ని వేస్తాం. రా అనగానే ఆ మెల్లిగా గోకింది, ఈ లేచి బయలుదేరింది. మరే మా ఆయన 3 ఏళ్ళు షిరిడి వెళ్ళాడు, ఉపయోగం లేదు. 4 ఏళ్ళు శబరిమల వెళ్ళాడు, తాగుడే మానలేడు, అమ్మ కొడుకు మాట. 40 రోజులు మాంతున్నాడు, 50 రోజులు వెళ్ళి పడుతున్నాడు. అమ్మో మా మాత్రం అట్ట ఉండదు, రా 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 అని అది మొగిలి పువ్వు కాడ పోమాడిచ్చినట్టుగా నిన్ను మెల్లిగా తీసుకెళ్ళింది. ఈ అట్ట సంకట పెట్టింది, ఆ కృష్ణుడి పుస్తకం పక్కన పడేసింది. ఎట్టగొట్ట వెళ్ళావు, మొదటి గడప కానీ ఉంచున్నావు. ఆడు మన దగ్గర పుట్టినోడేలా, మన దగ్గర పుట్టినోడే, కానీ ఏదో పై నుంచి దిగొచ్చినట్టు. ఎవరు రేమో వాటి ఎవరినే మై నేమ్ ఇస్ సుమతి. సుమతి కాదు, ఎప్పటి నుంచి నీ పేరు వేరే. ఓకే, రిమూవ్ ది స్టిక్కర్. వదిన ఏంటి అంటాడు, బొట్టు తీయమంటున్నాడు. వదిన బొట్ట, మీ అన్నయ్య బతుకున్నాడు, బొట్టు తీర్చట. బతుకున్నా కానీ తీయాల్సిందే. ఇక్కడ సగం సచ్చి ఎట్టగొట్ట బొట్టు తీసింది. మొదటి గడప దాటింది, 2వ గడపలోకి వెళ్ళింది. అక్కడ ఇంకొకడు ఉన్నాడు. రిమూవ్ యువర్ థ్రెడ్. థ్రెడ్ అంటే తాడు. తాడు తీయమంటాడు ఏంటి వదిన? అదేనమ్మా, తాడి బొట్టు తాడు తీసేయి. అదేంటి బొట్టు అంటే ఎట్టగొట్ట తీసాం కానీ తాలి బొట్టు తాడు తీస్తే మూడు తెచ్చినట్లు లెక్క కదా, చచ్చిపోయినట్టమ్మా. ఎక్కడొస్తే తీసేయి. సగం సచ్చి బొట్టు మెట్టె తీసి అక్కడికి వెళ్ళి నువ్వు ఏం పొందుతున్నావు? అమ్మ అంటే హిందూ ధర్మం, అమ్మ నమ్ముకుంటావా? హిందూ ధర్మాన్ని మారుతావా? ఏం చేస్తున్నావు? అమ్మంటే ధర్మము, ధర్మమే అమ్మ. అమ్మ ధర్మంలో ఉన్నది మనకు పట్టు. మేనత్త, మేనమామ, అక్క, చెల్లి, బావ మన మతంలోనే పిచ్చి తల్లులారా, వేరే వాళ్ళకి లేదు. వేరే మతంలో ఏంటో తెలుసా? మగవాళ్ళంతా అంకుల్స్, ఆడవాళ్ళంతా ఆంటీస్. అంకుల్స్ అంటే ఇంటి మీద పెంకుల్స్. మన మతం అట్లా కాదు. అమ్మా నాన్న జన్మనిచ్చారు, అత్త మామలేమో బిడ్డనిచ్చారు. అమ్మా నాన్న జన్మనిచ్చారు, అత్త మామలేమో బిడ్డనిచ్చారు. అమ్మా నాన్న జన్మనిచ్చారు, అత్త మామలు నీకు బిడ్డనిచ్చారు. అమ్మా నాన్న జన్మనిచ్చారు, అత్త మామలేమో బిడ్డనిచ్చారు. తెల్లారుదామని ఈ కూతురు పెళ్లి, నిన్ను 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 పిలిచారు. అమ్మా నువ్వు పూల జడ ఇవే బాగా వేస్తావు. ఓకే పెద్దమ్మ, నేను జడేస్తా. అమ్మాయి నువ్వు కళ్యాణం గుర్తు పెట్టమ్మా, బాగా పెడతావు. ఇప్పుడు కళ్యాణం గుర్తులు ఎవరో పెట్టట్లా, అందరూ స్టిక్కర్లే తగల పెడతారు. కళ్యాణం గుర్తు అంటే ఏంటో తెలుసా? రేపటి రోజున ఒకరికి భార్య అయ్యి రక్త మార్పిడి జరిగి ఒకరి ఇంటికి తల్లి అవ్వాల్సిన పిల్లకు పసుపు తెల్ల సున్నము కలిపితే సింధూర రంగులో వచ్చి దాన్ని ఇలా పాము మిలికి పెడితే ఈ సహస్రానం దగ్గర ఉన్న చియాన్ అనబడే నరం చెదిరి ఆ నరానికి వేడి పుట్టి ఆ వేడి వలన నీ యొక్క 2వ కాలికి చలనం వస్తే అక్కడ మేనమా వచ్చి మగాడికేమో బొట్టినేలు, ఆడదానికేమో బొట్టినేలు ఉన్న పక్కన వేలు నీ కోరికలు పెడరేగకుండా మెట్టి అనే వెండి నాణ్యాన్ని నొక్కి పెడతాడు. ఇక్కడ బొట్టు, ఇక్కడ మెట్టె. ఈ మెట్టి నువ్వు ఎక్కడ ఆనిస్తావో అది నీకు మెట్టి నీళ్ళు అవుతుంది. ఆ మేనత్త కాదు, మేనమావ నీకు మెట్టి పెడతాడు. అందుకని ఊళ్ళో వాళ్ళతో ఎవరితో తగాద పడిన ఆడపిల్ల నీకు మెట్టిలు పెట్టిన మేనమావతో తగాదా పడితే నీ జీవితం వ్యర్థమైపోతుందే మేనకోడలా. అది ఇక్కడ బొట్టు, ఇక్కడ మెట్టే. అలా సింధూరంతో అమ్మాయి నువ్వు బొట్టు పెట్టు, బాగా పెడతావు. అమ్మాయి నువ్వు పూల జడ ఇవే బాగా వేస్తావు. నువ్వేమో చీర కుచ్చుడు, అమ్మాయి నువ్వు పోసావు మన మనసభ గారి మనవరాలకి అని ఈ పెళ్లి కూతురు తల్లి ఇది ఏమిటిది, ఏది ఈ యొక్క బాసికాన్ని బొట్టులో పెట్టుకుని తిరుగుతూ ఉంటది. అప్పుడు ఈ చెల్లెలు అడుగుతుంది, పెద్దమ్మ దాన్నేమో బొట్టు పెట్టమన్నావు, నన్నేమో జడేయమన్నావు, ఈయనేమో చెర కట్టమంటున్నావు. బాసికం కూడా ఇస్తే కడతాంగా, బాసికం నీ బొట్టులో పెట్టుకున్నావు ఏంటంటే, అమ్మా బాసికమా లేదు, మేనత్త రావాలి బాసికం కట్టాలి, మేనత్త రావాలి బాసికం కట్టాలి, మేనత్త రావాలి బాసికం కట్టాలి, మేనత్త రావాలి బాసికం కట్టాలి, అక్క చెల్లెళ్ళు వచ్చి పారాడి పెట్టాలి, అక్క చెల్లెళ్ళు వచ్చి పారాడి పెట్టాలి, అందరూ కలిసి పెళ్లి చెయ్యాలి. చేశారా? నీకు 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 ఇంకా చేయరా? నీకు నీకు అందరూ కలిసి నీ పెళ్లి చేశారు. అయ్యప్ప స్వామి కొడుకునిచ్చాడు. అందరింట జరిగేదే. అందరూ కలిసి నీ పెళ్లి చేశారు. అయ్యప్ప స్వామి కొడుకునిచ్చాడు.
అనసూయమ్మ పాటని మా ఇంట్లో పెళ్ళయింది దాని గొంపదగా ఈ ఏడు 2 అయ్యారు, ముందు నాటికి 3 అయ్యారని చెప్పి ఆ ఉయ్యాల ఊపుతుంటే మాకెప్పుడు పెళ్ళవుద్దా అని ఆనందపడేవారు. ఇప్పుడు లేదది. 6 ఏళ్ళు వచ్చినా వీళ్ళేమో ప్లాన్ చేసుకోవటంలా, వాళ్ళ ఇంట్లోనేమో ఉయ్యాలు ఊగుతుంది, ఈమెమో అమెరికాలో ఉన్న కొడుకు కూతురేం అయ్యా మీ ఆవిడ ఒకసారి మాట్లాడమనరా ఏమన్నా విషయం ఉందా అంటే, లేదమ్మా లేనిపోయిన దాత నువ్వు ఫోన్ చేసిన కానీ చెయ్యి అడుగుతావు, మేము ఇంత కంపెనీ మారాలమ్మా ప్లాన్ చేసుకోలేదు. ఒరే నీ అమ్మ కడుపు మాట నువ్వు ప్లాన్ చేసుకునేది ఏంట్రా, దేవుడు ప్లాన్ చేయాలరా, మీ ఇద్దరు కలిస్తే బిడ్డ పుడితే నాకు ఆనందం రా, నా వంశం పెరుగుద్ది. నా వంశం ఎందుకు పెరగాలి? అక్కాయికి పెళ్లి చేసావుగా, అక్కాయికి 3 ఉండారుగా. లేదయ్యా అక్కాయికి 3 ఉన్నా అక్కాయి కొడుకులు నీ కొడుకులు నాకు మనవాళ్ళు కాదు నాయన. అక్కాయి మనవాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ అయ్యమ్మ వచ్చేంత వరకు 5 నెలలు నా ముడ్డి కడిగిన ముడ్డి కడగకుండా కడిగించుకుని చేతికి డెటాల్ వాసన పోకుండా ముడ్డి కడిగి ఈడైనా మనవడు అనుకుంటే 5వ నెల వెళ్ళి 6వ నెల రాగానే వాళ్ళ అన్నం రాగానే వాళ్ళ నాయనమ్మ సంకెక్కి బై బై అమ్మమ్మ మా నాయనమ్మ చెల్లిపోతున్నానంటే ఓరి నీ కడుపుడక, కడిగిన ముడ్డి కడగకుండా కడిగాను కదరా, 5 నెలలు నుండి వెళ్ళిపోతున్నావా అంతేలే అని గోడ వైపుకు తిరిగి కూతురు బిడ్డ నా బిడ్డ అవుతాడా, నా కొడుకు పెళ్లి చేస్తే నా కోడలు వస్తే నా బిడ్డ అవుతాడు కదా అని అప్పుడు వద్దనుకున్న సంబంధాన్ని వెళ్ళి కాయపరుచుకుని సట్టి ముక్కో బొట్టు ముక్కో ఎత్తు తక్కువ బొత్తు తక్కువ పేటేషన్ నుంచో పెడతాలే వదిన, దాన్నే ఖాయం చేసుకుంటాను. ఎందుకంటే వీడికి అమెరికా వెళ్ళేటప్పుడు సగం ఉడింది, అమెరికా నుంచి వచ్చేటప్పుడు శాంతం ఉడింది. ఏ ఆడపిల్లకి నచ్చట్లా 5 అంకెల జీతం. అమ్మాయి ఇది వరకు మగవాడు పెళ్లి చూపులు చూసేవాడు, ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నారు. అమ్మాయి నచ్చారా అంటే మా అమ్మాయి తర్వాత చెప్పుద్దులే, ఏంటి తెలుసుకునేది నెత్తి మీద ఎట్టుకెళ్ళేవాడు, నేను ఎందుకు చేసుకుంటానని. ఈవే 30 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కాని బిడ్డలెంతలో నాకు తెలుసు. కారణం కార్పొరేట్ వ్యవస్థలో వచ్చిన విద్య, ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన అవసరమా, అమ్మలు ఆఫీసర్లు అయ్యే, ఆయాలు మీ బిడ్డలకు తల్లులయ్యి. ఆదివారం నాడు బిడ్డకు స్నానం చేపిద్దాం, వారం అయ్యింది బిడ్డను ఎత్తుకుని, ఆదివారం సెలవు కదా అని ఈ ఉద్యోగం చేసే ఆడమనిషి బిడ్డ దగ్గరికి వెళ్తుంటే అమ్మ కావాలి అని ఏడుస్తున్నాడు. చచ్చిపోతుంది అమ్మ. నేనేనయ్యా అమ్మని, నువ్వు కాదు అమ్మ రమ్మను. అయ్యా ఆమె ఆయా, అయ్యా నేను జీతం ఇచ్చి పెట్టిన ఆయా కాదు అమ్మా, నువ్వు ఆంటీ అంటే సగం సచ్చి గోడ వైపుకు తిరిగి బిడ్డను పెంచలేని భార్యనా, కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగం చేస్తున్న ఇల్లాలినా అని గోడ వైపుకు తిరిగి ఏడుస్తున్న ఆడపిల్లలు తెలుసు నాకెంతో మంది. కనక ఒక బిడ్డను కంటే ఒక బిడ్డను కంటే ఆడికి 3వ సంవత్సరం రాకముందే ముడ్డిలో లాగు నిలిచి నిలవకముందే చైతన్యలో వేద్దామా, నారాయణలో వేద్దామా, నారాయణలో వేద్దామా, చైతన్యలో వేద్దామా, లేదంటే రవీంద్ర భారతిలో వేద్దామా, విశ్వ హిందూ పరిషత్తులో వేద్దామా అని ఇద్దరు అడుగుని ఇద్దరు కలిసి తల తాకట్టు పెట్టి నువ్వు ఉద్యోగం చేయి నేను ఉద్యోగం చేస్తా, ఇద్దరు ఇంటికి తాళం పెట్టి వెళ్దాం, ఇద్దరు ఉద్యోగం చేసి బిడ్డను చదివిద్దామని మీ జీవితాలు ధారపోసి ఆయన 3వ తరగతిలో హాస్టల్లో అయితే ఆడికి 20 ఏళ్ళు వచ్చేట వరకు ఇంజనీరింగ్ అయిపోతే 3వ నుంచి 27 ఏళ్ళు అంటే 24 ఏళ్ళు నువ్వు వాడిని హాస్టల్ని జైల్లో పెడితే అప్పుడు నీకు 50 వస్తే నిన్ను ఆడు జైల్లో పెట్టిన ఖర్చు తీర్చుకోవడానికి నీకు 50 వచ్చినాక నేను అనాథ శరణాలయంలో పడేస్తున్నాడు. ఆడు చేసిన తప్పు మాత్రమే ఉంది, నువ్వు వాడిని హాస్టల్లో పెట్టావు, నిన్ను ఆడు శరణాలయంలో పడేశాడు. ఎవరికి అర్థం కాదా, ఎవడో చప్పట్ల పట్ల. అరే 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 పోలవరమా గన్నవరమా? ఇది పోలవరమే కదా. ఎందుకు జరుగుతుంది? అనాథ శరణాలయాలకు అమ్మా నాన్నలు ఎందుకు వెళ్తున్నారు? పసిబిడ్డలను పెంచలేక మీరు హాస్టల్లో పెడుతున్నారు కనుక అటాచ్మెంట్ తగ్గిపోయి వెళ్తున్నారు. 3, 4, 5 మీ అత్త మేమేనత్త 5గురిని కని 6వ కడుపు మోస్తూ భర్త నాగలి దున్నుతుంటే వెనకాల ఇత్తనాలు వేసి సాయంత్రానికి ఇంటికి వచ్చి అట్లు పోసి అందరికీ పెట్టి అట్ల తట్టి నోములు నోసి తెల్లవారుజామున నడువు నొప్పిగా ఉందయ్యా అని భర్తకు చెబితే వెళ్ళి మంత్రసాన్ని తెచ్చే లోపల 8వ కాన్పు సుఖప్రసవమైన ఆ రోజులు ఎక్కడా? కనుక ఒక బిడ్డను కంటే సిజీరియన్ చేసి కత్తులతో నిన్ను కోసి 40 రోజుల నుంచి 4 మాసాలు నిన్ను బెడ్ రెస్ట్ మీద పెట్టే ఈ రోజులు ఎక్కడా? ఆడపిల్లలారా ఏమైంది మీ ఆరోగ్యం? ఆ సెల్ ఫోన్ తగలబెట్టావు అందుకని అయింది. ఇప్పటికైనా ఇనవే వాసి నీ దొంపదేగా రేణుకమ్మ గంగానమ్మ ఇనమ్మా మాట ఎక్కించుకోండి బుద్ధి వస్తుంది.
వాళ్ళు తరుముకొస్తున్నారు. పాపులారా రండి, మిమ్మల్ని ప్రక్షాళన చేస్తాం. శనివారం నాడు గొట్టం పెడుతున్నారు, సోమవారం దాకా తీసిల్లా. మనం కార్తీక మాసంలో పూజ చేస్తుంటే శంకర స్వామి ఇచ్చి వాగుతుంటే నువ్వేమో బాహుబలి సినిమా తీసినట్టు రైట్కి పెట్టు, లెఫ్ట్కి పెట్టు, జూమ్ చేయి. మన జీవితాలు జూమ్ అయిపోతున్నాయి. పెద్దలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మాములారా, మహానుభావులారా, ఓ పోలవరం గ్రామ ప్రజలారా, రానున్న రోజులలో ముఖాన బొట్టు పెట్టుకున్నాం ఎందుకు రాని మనల్ని కొట్టే రోజులు రాబోతున్నాయి. కనుక మనం అంతా జాగ్రత్త పడాలి, హిందువులంతా మేల్కోవాలి. అలా మనకు హిందూ ధర్మాన్ని భిక్షగా ఇచ్చి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి హిందూ ధర్మం ఉన్నతిని మొదలు పెడితే 11 రాత్రులు 11 పగళ్ళు అడవిలో తిరిగాడట. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అని ఒక వింత శబ్దం వినపడిందట. ఏమిటా ఈ శబ్దం అని చూశారట ఆ శంకరులు. పామును చూస్తే కప్ప పారిపోతాది, కప్పను చూస్తే పాము తినేయాలనుకుంటాడు. కప్పకి పాముకి విరుద్ధం, జాతి విరుద్ధం. కానీ ఒక ప్రదేశంలో ప్రసవించటానికి సగం కాళ్ళు బయటికి వచ్చి సగం తల లోపల ఉన్న కప్ప ప్రసవ వేదన పడుతుంటే సూర్యకిరణాలు కప్ప మీద పడకుండా తన పడగడ్డం పెట్టి నాగుపాము పడగ నీడ పడుతుందట. ఆ దృశ్యాన్ని చూశారట శంకరులు. ఆహా, ఇది హిందూ ధర్మాన్ని బతికించడానికి, నా కాషాయం జెండా పాతటానికి మొట్టమొదటి ప్రదేశం ఇది అని అక్కడ తేరిపార చూశాడట. అక్కడ పక్కన ఒక నది ప్రవహిస్తుందట. తన దివ్య దృష్టితో చూశాడట. ఆ నది పేరే తుంగభద్ర నదట, తొంగ నదట. ఆ ప్రదేశమే శ్రీ 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 జగద్గురువుల ఆదిశంకరాచార్యులు దక్షిణామ్నాయ శారదాపాత మనకిచ్చిన శృంగేరి శంకర మఠం అనబడే మఠమట, శారదాపీఠమట. కర్ణాటక కాఫీ తోటలలో ఉన్నదట. అక్కడ మొదలు పెట్టాడు మన హిందూ ధర్మాన్ని. అక్కడ సరస్వతిని పెట్టాడు. అక్కడి నుంచి గుజరాత్ వెళ్ళాడు, అక్కడ ద్వారకలో కృష్ణుడిని పెట్టాడు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళాడు, అక్కడ బద్రీనారాయణ క్షేత్రంలో నారాయణమూర్తిని పెట్టాడు. అక్కడి నుంచి పూరి వచ్చాడు, పూరిలో జగద్గురులైన జగన్నాథ స్వామిని పెట్టి ఈ 4 పీఠాలను కలిపి ఈ మధ్యలో ఉన్నది హిందూ ధర్మం, ప్రపంచానికి పూజ గది. మా మతం జోలికి ఎవరన్నా వచ్చారా? ఈ హిందువులంతా, అమ్మా వినండి, హిందువులంతా కాండ్రిచ్చి ఒక్కసారి ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతాయిరా మీ మతాలన్నీ. కాబట్టి మా మతం జోలికి రాపకండి అని మనకు హిందూ ధర్మాన్ని భిక్షగా వేసి ఆయన మాత్రం 32 ఏళ్లకే కాలధర్మం చెందాడు. మనకు హిందూ మతాన్ని భిక్షగా ఇచ్చాడు. ఇంత సౌండ్ పెట్టి, మైకులు పెట్టి, పోలీస్ పర్మిషన్ లేకుండా అందరం మీ ఇళ్ళు వదిలిపెట్టి దొంగపడతాడా దొరబడతాడా అని తెలియకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని నేను చెప్పే మాటలు వినడానికి సాహసించిన హిందూ ధర్మాన్ని మనకిచ్చిన మహానుభావులు జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు. చప్పట్లు కొట్టారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇంట్లో శంకరాచార్యుల వారి ఫోటో ఉంది? వండోళ్ళు చేయొద్దండి. 1 2 3 ఇక్కడ 500 మంది ఉంటే 3 ఎత్తారు. అంటే కుంటినడ కూడా కాదు, బాగా జరుగుతుందన్నమాట హిందూ ధర్మం. హిందూ అనేవాడి ఇంట్లో ఉండవలసింది 3 ఫోటోలు మిత్రమా. హిందూ అనేవాడి ఇంట్లో ఉండవలసింది 3 ఫోటోలు. 1 వారి తల్లిదండ్రులది, 2 రామ పట్టాభిషేకం, 3 జగద్గురువుల శంకరులది. ఈ 3 ఉన్న తర్వాతే మిగతా ఏ ఫోటో అయినా. ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను, దిక్కుమాలి సినిమా యాక్టర్ ఫోటో ఎంతమంది ఉందో చేతులు ఎత్తండి. అప్పుడు చాలా మంది ఇంట్లో ఉంది. ఇది ఎద్దామనుకుని ఎత్తట్లా, అందరిలో ఉంది. 3 ఇడ్లీ తినే ఆకలి ఉండి, 3 ఇడ్లీ తినడానికి 30 రూపాయల డబ్బులుండి, హోటల్లో ఇడ్లీ ఉంటే జేబులో డబ్బులుంటే తినడానికి హోటల్కి వెళ్ళి 3 ఇడ్లీ ఎంత అని అడిగితే 30 రూపాయలు పెద్ద ఆయన అంటే 2 ఇడ్లీ తిని 1 ఇడ్లీ 10 రూపాయలు కళ్ళకద్దుకుని లోపల జేబులో దాచి ఆ ఇడ్లీ ఆకలిని మంచినీళ్లతోనో చట్నీతోనో నింపుకుని, ఆడపిల్ల తండ్రి అయితే రెబ్బలు వస్తాయి, మగపిల్లడు తండ్రి అయితే సాక్స్ వస్తాయని తన ఆకలిని మంచినీళ్లతో చంపుకుని నీకు రెబ్బల్లో కొనిచ్చేవాడమ్మా నీకు తండ్రి అంటే. ఎలాంటి తండ్రి! వయసు వచ్చిన ఆడపిల్ల ఇల్లు దాటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకో, ఆ తల్లి పడిన కష్టాన్ని గుర్తు చేసుకో. నీ మనసు మారతాది. నేను కాలు బయట పెట్టిన మరుక్షణం అమ్మా నాన్న కాలధర్మం చెంది చచ్చిపోతారు, నేను జన్మెత్తింది మా అమ్మా నాన్న చంపటానికా అని నువ్వు ఆలోచించిన నాడు హిందూ ధర్మానికి చెదలబట్టదు, ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళదు. 10వ తరగతి చదువుకున్న ఆడపిల్లల కన్నా తల్లులారా, పక్కకి వెనక్కి కూర్చోండి. 10వ తరగతి అమ్మ మీ అందరికీ చెప్తున్నాను, ధైర్యంగా మైకులో చెప్తున్నాను. మీరు ఏమన్నా అనుకోండి, మీ నాన్న వయసు, మీ అన్న వయసు, మీ తాత వయసు, మీ మేనమామ అనుకోండి. 10వ తరగతి చదువుకునే ఆడపిల్లలు ఉన్నావో తల్లులారా, నీ బిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తేరిపారా చూడు, దగ్గరికి పిలువు. చంపలు వాయిస్తాడు రాస్కెల్. హిందూ ధర్మం పిల్లవనుకున్నావా? ఏమనుకున్నావే?
మీ నాన్నకు ఒక గౌరవం ఉంది, మీ తాతకు ఒక మర్యాద ఉంది, మీ నాయనమ్మకు ఒక గౌరవం ఉంది. ఊళ్ళో సగం జడ ఎరబోసుకుని, సగం వెనకేసుకుని, సగం ముందేసుకుని, ఒంటికి అంటుకుపోయిన గుడ్డలు వేసుకెళ్తున్న రాస్కల్ అని ఆ జుట్టు పట్టుకు లాగి జడ అల్లి రబ్బర్ బ్యాండ్ వేసి గౌను ప్యాంటు చొక్కా తీసి ఆ రబ్బర్ లాంటి బట్టలు తీసి లంగా ఓడి వేసి నువ్వు పుట్టిన కాడి నుంచి మా అమ్మ పుట్టింది అని అన్నమ్మ అనుకుని పెంచుతున్నాడే మీ నాన్నని. నాన్న యొక్క గొప్పతనాన్ని నీ బిడ్డకు చెప్పి నువ్వు పంపిన నాడు మర్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయి లేచిపోయింది, నీ కర్మ నీకు పట్టదో. తప్పు నువ్వు చేసి జనాన్ని ఎందుకు అంటున్నావు? తప్పు నువ్వు చేస్తున్నావు, జనాన్ని ఎందుకు అంటున్నావు? మరే మా ఆడపడుసు తెచ్చింది, మొన్న మద్రాసులో తెచ్చింది, అబ్బా ఒంటికి అంటుకుపోయిందబ్బా. మరి నువ్వే ఆనందం పడుతున్నావే. రోడ్డు మీదకి వెళ్తే కుక్కలు ఉన్నాయమ్మా, రోడ్డు మీదకి వెళ్తే పిచ్చి కుక్కలు ఉన్నాయి. కుక్కలు ఎమ్మట పడుతున్నాయి బిడ్డల వెంట. కాపాడాలి మీ బిడ్డల్నే. మీ అమ్మ 6గురిని కంది, 6గురికి పెళ్లి చేసింది. 6గురు ఎమ్మట ఏ కుక్క పడలేదు. నువ్వు లేక ఒక బిడ్డను కన్నావు. విచిత్రమైన డ్రెస్ వేస్తున్నావు, బొట్టు తీసి స్టిక్కర్ పెట్టావు, మెట్టు తీసేసి పూటేశావు. ఆడో మగో తెలియకుండా, భర్తలతో లేదో తెలియకుండా ఆ తాలిబొట్టు తీసేసి అది సన్నగా, అబ్బో అంత సన్నగా ఆ డ్రెస్ లోపల పెట్టేసి అమ్మ కూతురు బజారుకి వెళ్తుంటే మీ అక్క ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారు. నువ్వు ఆనందపడుతున్నావు కానీ ఆ అమ్మతనం పోయిందని సిగ్గుపడతలేదే హిందూ మహిళ. తప్పు మనం చేసి సమాజం మీద నింద వేస్తున్నాం, అవునా కాదా? ఆడమనిషిలాగా ఉంటుందా? మగోళ్ళలాగా ఉంటున్నాడా? రూపాయి బిళ్ళంతో బొట్టు కాలికి పెట్టే నువ్వు ఒక చెట్టు కిందో, ఆటో కోసమో, సుడికాల కోసమో, సెంటర్లోనో గుడిలోనో నుంచుంటే నీ ముఖం వెంక చూస్తాయి 2 కళ్ళు బ్యాటర్ లైట్ లాగా. ముఖాన రూపాయి బిళ్ళ బొట్టు, వెంటనే కాళ్ళెక్క చూస్తాయి మెట్టే. ఇక్కడ బొట్టు, ఇక్కడ మెట్టే. ఈమె పెళ్ళైన స్త్రీ నాకు అక్క లేక వదిన తల్లితో సమానమని శిరస్సు ఉంచి నమస్కరించింది ఆనాడు. ఇప్పుడేమో బొట్టు లేదు, కిందేమో మెట్టలేదు. టయాటికా వచ్చింది, బొట్టు తీసేశావు. పాలిష్ రేపు వచ్చింది, మెట్టిలు తీసేశావు. సయాటికా వచ్చింది, తెల్లవారుదాను మంకీ క్యాప్ వేసుకుంటున్నావు. వాకింగ్ అని చెప్పి మల్లవోలు దాకా వెళ్తున్నావు. కుక్కలు ఎంబడబడితే కర్ర పట్టుకుంటున్నావు. మీ అత్తగారు వాకింగ్ చేయలేదు, మీ అమ్మగారు వాకింగ్ చేయలేదు. 6గురిని కన్నది, 6గురికి పెళ్లి చేసి 12 మందిని చేసింది. 6గురు కలిసి 6గురిని కనిపించినవు అమ్మా. ఈ అమ్మని 6 రోజులు 12 మంది బతికించలేక శరణాలయాల పాలు చేస్తున్నారు కదరా. ఏమైపోయిందిరా హిందూ ధర్మం? అందరూ 2 చేతులు ఎత్తండి, మీ అమ్మని తెలుసుకోండి. అందరూ నాన్నెవరో తెలియని వారు ఉన్నారు, కానీ అమ్మెవరో తెలియని వారు లేరు. అందరూ అమ్మా అమ్మా అందరూ చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, గట్టిగా మాతృదేవో భవ, మాతృదేవో భవ. 2 చేతులు పైకెత్తండి. పితృదేవో భవ, పితృదేవో భవ. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కనిపించిన దేవుళ్ళు అమ్మా నాన్న, కనిపించిన దేవుళ్ళు అమ్మా నాన్నలు, కనిపించని దేవుళ్ళు ఈ దిక్కుమాల దేవుళ్ళు. వాళ్ళకి చేస్తున్నాం పూజ, అమ్మా నాన్న మాత్రం ఏం చేస్తారు? అమ్మా నువ్వు చేసిన ఎక్కడ చేయరాము లేక కలవని కన్నాడంట. అయ్యా పైన మొక్కుగా ఉంది, గొడ్డన్ని కోసి కళ్ళలో ఉండాయి, నేను రాను కానీ ఆ భగవాన్ని కన్నా మొక్కు ఉంది, మొక్కు తీర్చాలయ్యా, నువ్వు అక్కడే తిరుపతికి రాని పసుపు కలిపిన గొడ్డలిచ్చి పులిహార చేసి సంకర పెట్టి ఈ పిల్లోని పంపించిందట. ఈ భగవాన్ని ఎమ్మడ పెట్టుకున్నాడంట. 2 రైతులు 2 పగల్లో నడిచి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి క్యూలో ఉండాడట. ఈ భగవాన్ గాడేమో ముక్కు సీదుకుంటా, నానా నడువు నొప్పిగా ఉంది, జీవత్తుంది నాన్న. అయ్యా మీ అమ్మ రాలేదురా, ఎట్టగొట్ట ఆగరా బాబా, నీకు దర్శనం చేపిస్తాను రాని వెయిట్ చేసి ఎట్టగొట్ట 2వ రోజు సాయంత్రానికి ఆ వెండి వాకిలి దాటి లోపలికి వెళ్ళబోతున్నాడట. ఈడేమో నాన్న నాకు దేవుడు కనపడతలేదు నాన్న అనగానే ఎక్కడ దేవుడు కనపడ్డానని ఈ యొక్క జైరావేమో గుర్రమయ్యాడట.
భగవానేమో గుర్రపిల్ల అయ్యి భుజం మీద ఎక్కాడట. వీడు గుర్రం అయ్యాడట, వీడు రాజకుమారుడు చేశాడట, నడిచెళ్తున్నాడట. వెనకాల నుంచి పెద్దోళ్ళంతా, ఓ పెద్దయినా, ఓ జయరామా, పోలవరం నుంచి వచ్చావా, గోలవరం నుంచి వచ్చావా, ఏందయ్యా పిల్లని పైకెత్తుకున్నావు, దిచ్చయ్యా అంటున్నారట. బాబు వెంకటేశ్వర స్వామి వరాన పుట్టాడయ్యా, అందుకని భగవాన్ అని పేరు పెట్టామయ్యా. అటు చూడయ్యా, నవ్వితే ఎట్ట నువ్వు బ్యాటరీ లైట్ వేసినట్టుగా. అయ్యా ఎట్టగొట్ట మొదటిసారి వచ్చాడయ్యా, నువ్వు 4 సార్లు ఇల్లు ఉంటావయ్యా, ఒక్కసారి దేవుడిని చూడండిరా బాబని ఈ కీలో ఉండేవాళ్ళందరిని బతిలాడి ఎట్టగొట్ట దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాడట. నానోయ్ వెంకటేశ్వర స్వామి కనపడుతున్నాడు, నానోయ్ నెత్తి మీద ఏంటన్నా మాణిక బాటలు ఇచ్చావు. మరి మాణిక కాదురా, వజ్రాల కిరీటం ఆయన తిరుపతి దేవస్థానంలో శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చాడు, వజ్రాల కిరీటం రా. నానా వెంకటేశ్వర స్వామి ఒక చెయ్యే ఉంది నాన్న, రెండో చెయ్యలేదో కుంటోడా. అయ్యో పప్పురా కనకూడదు, ఒక చెయ్యేమో అభయహస్తం అయ్యా, రెండో చెయ్యి చూడైనా వరద హస్తం. నా పాదాలు ఆశ్రయించండి రా, నా పాదాలు నమ్ముకుంటే మీకు జయం జరుగుతాదని రెండో చెయ్యి కింద చూపిస్తున్నాం. నిజమే నాను, కొద్దిగా పైకి లేకు నాన్న, మొత్తం కనపడతాదని పైకి లేచి అలాగెలాగూ ఈయనేమో కలకాయ ఉంచుకుని, ఈయనేమో గుర్రం అయ్యి కొడుకునేమో రాజకుమారుని చేసి వెంకటరమణ స్వామిని దర్శనం చేపించి బయటకు వచ్చి పూలబావి దగ్గర తీర్థం తాగుతున్నాడట. ఈ పెద్ద ఆయన వచ్చి, యారా భగవాన్ పొట్టోడా, వెంకటేశ్వర స్వామిని చూసావా అన్నాడట. చూశాను కానీ మాయా వెంకటేశ్వర స్వామిని చూసి నాకు అర్థమైంది మాయా, ఇప్పటి వరకు నన్ను మోసింది పెద్ద వెంకటేశ్వర స్వామిని, ఈ దేవుడిని చూశాను మామయ్య. వెంకటేశ్వరి వరకు నీకు కుర్చీ ఏదిరా అంటే నాన్న భుజమే మన కుర్చీ, ఆడైనా మగైనా. అవునా? అలాంటి భుజాలు అరిగిపోయేటట్టు నాన్న మనల్ని పెంచితే నీకు 19 ఏళ్ళు వచ్చేప్పటికి 2 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని నాన్ సెన్స్ నాన్న అప్పుడు అనుకుంటుంది పిచ్చిదానా, నేను నాన్ సెన్స్ అయితే నువ్వెక్కడుండేదానివే సెన్స్ కలిగిందానా. నానా ఎందుకు నానా అన్ని చిరిగిపోయిన కుట్లు వేసుకుని పంచి కట్టుకున్నావంటే, నేను ఎన్ని చిరుగులు కుట్టుకుంటే నీ ఒంటి మీదకు కుట్టు మిషన్తో కుట్టిన జాకెట్ వచ్చింది పిచ్చిదానా. నేను ఎన్నిసార్లు మంచినీళ్ళు దాగి కడుపు నింపు, ఏమయ్యా 12 అయిపోయిందయ్యా, నాగలు అదలవయ్యా, యాపకొల్ల బొద్దున పెట్టుకుని యాపరసమే మింగుతున్నావయ్యా, 3 పెళ్లిళ్ళు చేశావయ్యా, 4వ పిల్లకి పెళ్లి చేయాలని చెప్పి 12 గంటల దాకా నాగలు దున్ని మధ్యాహ్నం దాకా అరకతోలు వస్తున్నావయ్యా. నీ కడుపు అడిగిపోతుందయ్యా, నువ్వు తినపోతే నేను తినలేనయ్యా, రావయ్యా అన్నం తిన్నావంటే ఆ 12 గంటలు అయినాక 4 తీసుకుంటూ పయ్యంక చూసి సూర్యుడికి నమస్కారం పెడుతూ అంటాడు, పిచ్చిదానా నాంచారమ్మా ఆకలి లేక కాదే, పొద్దెక్కినాక తింటే మధ్యాహ్నం తినే అవసరం లేకుండా ఒక పూటే తింటే సరిపోద్దని ఆఖరి దానికి కూడా పెళ్లి చేద్దాము, అత్తగారింటికి పంపుదామని ఆశ తప్ప వేరొకటి లేదని నాన్న భుజముని పసుపు పెరిగరా, భుజముని పసుపు పెరిగరా, భూదేవికి నమస్కరించండి, అది మీ అమ్మ పాదం అనుకోండి, అమ్మకు దండం పెట్టిన పుణ్యం మీరు అకౌంట్లో పడతారు. కళ్ళు చెమర్చుతున్నారు ఆడపిల్లలు, ఇదే హిందూ ధర్మం. అమ్మా తెల్లవారుజామున పెళ్లి అయిపోయింది, తెల్లారితే అప్పగింతలు పెట్టేశారు. గదవాడ నుంచి వచ్చిన అక్కాయి బయలుదేరుతుంది, బెంగళూరు నుంచి వచ్చిన పెద్ద అక్కాయి బయలుదేరుతుంది, హైదరాబాద్ నుంచి వచ్చిన మేనత్త కూడా బయలుదేరుతుంది. నువ్వు బయలుదేరవేంటమ్మా, మా ఇంటికి వెళ్ళాలి కదా, అప్పగింతలు అయినాయి కదా అంటే, అమ్మా నవ్వుకుని లేదమ్మా పొరపాటును అడుగుతున్నావు, ఏ పని లేని కూతురు నిద్రలకు వచ్చింది, ఇదేం మనిషి అంటారమ్మా, పెళ్లి కూతురు తల్లి నిద్రలకు రాకూడదమ్మా, తలంట్లు అయినాక రావాలమ్మా, నేను నీ అమ్మట రానమ్మా అంటే, అమ్మ రావా 22 ఏళ్ళు పెంచావే, నాకు పెరుగన్నం తినిపించి మూర్తుడిచావే, నాకు జడల్ని గట్టిగా ముడేశావే, ఎన్నిసార్లు నేను అల్లుకున్నా మధ్యాహ్నానికి ఊడిపోయింది, నువ్వు ఒక్కసారి జడ ఎత్తే సాయంత్రం దాకా ఉందమ్మా, మరి నాకు జడెవరేస్తారమ్మా, నాకు ముడెవరేస్తారమ్మా, నాకు చీర కట్టుకోవడం చెలవక నుంచుంటే
కొట్టి కొట్టనట్టు ముట్టిగా వేసి ఏం చేస్తావే రేపు పొద్దున అత్తగారింటికి వెళ్ళని ఆ చీర దోపి నువ్వు దోపితేనేమో గట్టిగా ఉంది, నేను పిన్నిసి పెట్టుకున్నా ఊడిపోతుందమ్మా, నాకెవరమ్మా అమ్మ ఏమైందమ్మా, మరి అప్పగింతలు పెట్టిన దానికి అమ్మ ఉండదా అంటే లేదమ్మా అమ్మ లేకపోవటం ఏంటి పిచ్చిదన్నా, నీ పౌడి చెంగు చూపించని. అప్పుడు పౌడి చెంగు ఇలా పట్టుకున్న ఆడపిల్ల ఇలా తెలుస్తాదట, అమ్మ చూడు అదేంటి పసుపు, అదేంటి కుంకుమ, ఇదేంటి చందనం, ఇదిగో ఇదేంటి సున్నిపిండి, ఆ మధ్యలో ఉన్న చూడు 3 అంగుళాల చెక్క బొమ్మ. అమ్మా ఆ 3 అంగుళాల చెక్క బొమ్మ అదే నీకు అమ్మ. అవునమ్మా ఈ బొమ్మే నాకమ్మ, ఈ బొమ్మను తీసుకెళ్ళి ఈ మేనమామ పెట్టిన మెట్లు ఏ ఇంట్లో నేను ఆనిస్తానో అది నాకు మెట్టినిలో వద్దా, మేనమామ కడుపు చల్లగా ఉండా, మా అమ్మతో మా నాన్నతో తగాదా ఉన్నా కూడా మేనగోళ్ళు ఏడుచుద్ది, మామయ్య నేనేం పాపం చేశాను మామయ్య, మా అమ్మతో పోట్లాడితే పోట్లాడావు, మా నాన్నతో అలిగితే అలిగావు, నేను నీ ఒళ్ళో పెరిగాను కదా మామయ్య, తాటి మంజులు పెట్టావే, త్యాగలు పెట్టావే, ఈతకాయలు పెట్టావే, నాకు మగిడి పూలు తెచ్చిచ్చావే, నా పెళ్లికి నువ్వు రాకుండా మెట్టు పిల్లలు లేకపోతే నా మర్యాద ఏమవుద్దు మామయ్య అని అప్పుడే మామయ్యలకు నమస్కారం చేసి మామయ్యతో కూర్చుంటే అప్పుడు అమ్మదట, అమ్మా ఈ బొమ్మను ఎత్తుకెళ్ళి జాగ్రత్తగా బీరువాలో పెట్టి దాస్తానమ్మా అంటే తప్పమ్మా, బీరువాలో పెట్టి దాయటం కాదు, మరి ఏం చేయమంటావమ్మా, దేవుడి దగ్గర పెట్టనా, కాదమ్మా మీ ఇంటికాడ ఒక జీవి ఉందమ్మా, ఆమె పేరు ఏంటి అత్త, ఈ బొమ్మ ఎత్తుకెళ్ళి ఆమె చెంగులో అయ్యమ్మా, అత్త అమ్మ అయిపోద్దమ్మా అత్తమ్మా. నీ మెడలో ఉన్నటువంటి నల్ల పూసలు కట్టిన మరుక్షణం నీ ఒడిగంటు సామాన్లో పడిన గంధపు చెక్క నీకు అమ్మ అవుతాది, ఈ అమ్మను తీసుకెళ్లి అత్తబడిలో వేస్తే అత్త నీకు అమ్మ అవుతాది అత్తమ్మ. మరి నాన్న మామ నీకు అయ్య అవుతాడు మామయ్య. అమ్మకు నాన్నకు తేడా లేదని, అమ్మకు నాన్నకు తేడా లేదని, అత్త మామలే అమ్మ నాన్నలని, అత్త మామలే అమ్మ నాన్నలని, ఇంటినింటిలో సౌఖ్యము చూసి, ఇంటినింటిలో సౌఖ్యము చూసి, ఇంటినింటిలో భాగ్యము చూడని అమ్మ, నువ్వు చేసిన అమ్మ, నువ్వు చేసిన మనందరికీ వర్తిస్తుంది ఈ మాట. మనందరం ఈ ప్రసవ వేదన అనుభవించిన వారిని అర్థం చేసుకోండి. అందుకని ఆ మామకి అమ్మకి నాన్నకి మేనమామకి తగాదా ఉన్నా ఒక సభలో నువ్వు వెళ్తే, ఒక బందిట్లోకి నువ్వు వెళ్తే, ఒక జాతరలోకి నువ్వు వెళ్తే, ఒక శివాలయంలోకి నువ్వు వెళ్తే అక్కడ మీ మేనమామ ఊడుస్తూ కనపడినా సరే ఆయనే మా మేనమామ, నా కాలికి మెట్టి పెట్టిన మహానుభావుడని మేనమామ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అత్త భాగంలా మావయ్య అని అడిగి ఆ కాళ్ళకు అడ్డం పడిపోయిన నాగుపాములాగా అయిపోవాలంట మేనగోడలు. అది మేనమామకి మేనత్తకున్న సంబంధం. ఇది మనకేనే పిచ్చిదన్నారా, ఏ మతం వాళ్ళకి లేదు, వేరే మతాల వాళ్ళకి లేదు. ఎవడైనా ఎవడ పెళ్ళాంతోనైనా కొంతకాలం ఉండొచ్చంట, కొంతకాలం విడిపోవచ్చంట. మనకి 10 పైసల దారం, 10 పైసల పసుపు, పావల దారాన్ని కట్టి మెడలో పుస్తుల తాడుగా 30 రూపాయలు 300 రూపాయలు బంగారు రేకు కట్టి నువ్వు కూర్చుంటే అతను నుంచుని శుభలగ్నే సావధాన, శుభముహూర్తే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అని మంత్రం చదువుతుంటే పురుషుడు ముడి వేస్తే మొదటి ముడికి తల్లిదండ్రులని, రెండో ముడికి అన్నదమ్ములని, మూడో ముడి పడి పడక ముందే ఇంటి పేరును కూడా మార్చుకున్నావే చెల్లెలా, నీకెవరే సాటి? ఈ మగ జన్మ ఏమవ్వాలి? ఈ ఆడవారందరికీ ఈ మగ జాతి తరపున నేను శిరస్సు వంచి నమస్కారం చేయటం తప్ప మా అందరి జన్మకు మీరు కారణమయ్యారు, మా అందరికీ జన్మనిచ్చారు. మీరు మాత్రం 30 ఏళ్లకే గర్భసంచి అనబడే మధుర పదార్థాన్ని కోల్పోవలసి వస్తుంది ఆడపిల్లల. మీ నాయనమ్మ, మీ మేనత్త, మీ అమ్మ 6గురిని కని 54 ఏళ్ళు వచ్చి ముముక్షువుగా మారి ఒంటిలో నెలసరి ఉడిగిపోయి తల ముగ్గుబొట్టు అయిపోయినా రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని బజారుకి వెళుతుంటే, పెద్దమ్మా నువ్వు ఎదురొచ్చావు, పెద్దమ్మతో నువ్వు ఎదురురా పెద్దమ్మా, కూతురు పెళ్లి సంబంధానికి వెళ్తున్నానని మీ పెద్దింటి వాళ్ళందరినీ ఎదురు రమ్మన్నారు. ఇప్పుడు మనం వెళ్తుంటే మాకాన బొట్టు లేదు, మెడలో తాళి లేదు, ఇది పెళ్ళయిందో తెలియదు, పెళ్లిగాందో తెలియదు, జుట్టేమో ఎరబోసుకుంది, ఇది ఎదురు వచ్చింది ఏంట్రా అని చెప్పి ఏమయ్యావు వెనక్కరా తర్వాత ఎందుకని చెప్పి వెనక్కి పిలవాల్సి వస్తుంది. ఆమె ఆడపిల్లే, నువ్వు ఆడపిల్లే. నువ్వు మోడర్న్ కల్చర్ అలవాటు పడ్డావు, జుట్టు సగం ముందుకేసుకున్నావు, మెడలో తాలిబొట్టు తీశావు, 3 తులాల తాడు మెడలో ఉంటే ఈ బ్రాంకియాసిస్ గంధ అనబడే ఈ యొక్క బటర్ఫ్లై అనబడే గ్రంథి మీద బరువు పడితే థైరాయిడ్ లేదు 30 ఏళ్ళ నాడు. ఇప్పుడు తాలిబొట్టు తీసేసి ఒంకికి తగిలిచ్చారు. ఆడపిల్లల్లో 5గురు ఉంటే 3గురికి థైరాయిడ్ తప్పు వచ్చింది. అవునా కాదా? అవునా కాదా?
తాలిబొట్టు తీసి వంకికేస్తున్నారు. మెడలో తాలిబొట్టు పెరిగిపోతే వేరొక పూసల దండో వేరొక దారమో మెడలో వేసుకుని కూర్చుని ఇది కట్టుకున్నాక అది తీసి నల్ల పూసలు కలుచుకున్న ఆ రోజులు ఎక్కడా? బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి వస్తున్న ఆ వంకినున్న దాన్ని తీసి మెడలో వేసుకునే ఈ రోజులు ఎక్కడా? ఆలోచించండి. తప్పు మనం చేస్తున్నామా, సమాజం చేసిందా? మోడర్న్ కల్చర్ మనకబ్బిందా, మీ అత్తగారు చెప్పిందా? మోడర్న్ కల్చర్ అనే పేరు పెట్టుకుని మనం వేసే పిచ్చి పనులకి. భగవాన్ పూజకు పిలిచాడు, వెళ్దాం రావే, మనం కూడా వెళ్దాం రావే, జయరామ్ నాకు ఫ్రెండ్ అని చెబితే, అయ్యా మీరు ఊరు బయటికి పదండి, శివాలయం దాటి నాకు వచ్చి బండి ఎక్కుతాను అని చెప్పి భార్య అంటే, నువ్వు భార్యవి నేను భర్తని, ఎందుకు మనం దాపరకం చేయాలి, నువ్వు నా బండి ఎక్కు దర్జాగా తీసుకెళ్తానంటే, కాదయ్యా మీ అమ్మ ముగ్గురిని కందయ్యా, ముగ్గురులో నువ్వు మధ్యలో వాడివయ్యా, మీకన్నా పెద్దోడు అన్నయ్య ఉన్నాడయ్యా, నాకు బావ తండ్రితో సమానం, కచేరీకాడు ఉంటాడు, నువ్వు మధ్యలో వాడివి కదా, నీకన్నా తమ్ముడు ఉన్నాడు, నీకు తమ్ముడు నాకు మరిది పిట్టతో సమానం, లైబ్రరీ కాడు ఉంటాడు, ఆయన పంచుతో ఉంటాడు, ఈయన ప్యాంటుతో ఉంటాడు. వాళ్ళ ముందుగా మనం బండెక్కి చేతులు వేసుకుని వెళ్తుంటే, యారా సుబ్బారావు మమ్మల్ని చూసి ఆగపోయి నిన్ను కూడా చూసి ఆగట్లేదురా అని చెప్పి బావగారిని అంటే బావకు మర్యాద తక్కువ. యారా సుకుమారా మీ అన్నా వదిన ఆడగిన చట్టపట్టాలు తీసుకెళ్తున్నారంటే మరిది గారికి అభిమానం తక్కువ. వీళ్ళందరూ వెళ్ళి మీ అమ్మతో చెబితే ఎక్కడికి పోయారా, బుధాల మీద చేతులు వేసుకుపోయారంటానంటే నాకు విలువ తక్కువ, కనుక నువ్వు ఊరు బయటికి పద, నీ బండే ఊరు బయటికి చెక్కుతానని ఆ వాయిల చీరలా కప్పుకుని ఊరు బయటికి వెళ్ళి రాయి ఎత్తి పెట్టుకుని భర్త బండి మీద ఎక్కలేక ఎక్కి, పట్టుకోపోతే పడిపోతానేమో, పట్టుకుంటే ఎవరన్నా చూస్తారేమోనని పట్టుకోకుండా పట్టుకున్న ఆ రోజులు ఎక్కడ చెల్లెలా? దాన్ని తస్తది ఆడో మగో తెలియకుండా ఇది ఇలా కాలేసి ఇలా పట్టుకుని వెళ్తున్నారే, ఇది చూడటానికి కానీ నేను పెద్దోళ్ళంతా బతికిందని చెప్పి వాడు తలకాయ ఉంచుకుంటున్నారు. అన్నా చెల్లి వెళ్తున్నా కానీ అక్రమ సంబంధాలు అంటగడుతున్నారే. ఆడపిల్ల బండి మీద ఎలా కూర్చోవాలి చెప్పాలి మీ బిడ్డలకు. మీరు మాదచ్చేదా? ఆదిశంకరులు అమ్మా తెలుసుకోండి, ఆదిశంకరులు ఆడదాని శరీరాన్ని గులాబీ పువ్వుతో పోల్చాడు. అంత సున్నితం. మీకు చెవులో చెప్పాల్సిన రహస్యాన్ని మైకులో చెప్తున్నాను. నా పాపం క్షమించబడుగాక, నన్ను మీరు మన్నించుదురుగాక. గులాబీ పువ్వు కోసి టేబుల్ మీద పెట్టండి, సాయంత్రానికి ఏమవుతుంది? రేకులు ఊడిపోతాయి. అదే చెట్టునే ఉంచండి, మర్నాటికి ఏమైపోతాయి? రేకులు నేలపాలు, తొడిమ చెట్టు పాలు. అలాగే స్త్రీ శరీరం గులాబీ పువ్వు. అందమైన 100 రకాల పువ్వులుంటే మధ్యలో ఒక గులాబీ పువ్వు ఉంటే అందరి కళ్ళు అందరి చేతులు గులాబీ పువ్వుల మీదకి వెళ్తాయట. 100 మంది ఉంటే అందులో హిందూ ధర్మం కలిగిన స్త్రీ బొట్టు పెట్టుకుని ఉంటే ఆ హిందూ ధర్మం స్త్రీ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుందాం అనుకుంటాడట. గులాబీ పువ్వుని పట్టుకోపోతే కింద రక్తసిక్తం చేసే ముళ్ళు ఉంటాయిరా. నా చెల్లెళ్ళని పట్టుకుంటే నీకు రక్తం వస్తాదిరా. అన్నను నేను ఉన్నాను రా అని చెప్పటానికి గులాబీ పువ్వుకు ముళ్ళు, స్త్రీమూర్తికి అన్నదమ్ములు. అలాంటి స్త్రీ శరీరాన్ని మోటార్ సైకిల్ మీద ఎలా కూర్చుంటున్నావు, బండి మీద ఎలా కూర్చుంటున్నావు,